పర్వతుడు ఆ కోవకు చెందినటువంటి వాడు. బ్రాహ్మణుడై జన్మించి శాస్త్రములన్నింటినీ చదవడమే కాకుండా ఆయన నా శరీరం పడిపోయే లోపల నేను జీవకోటికంతటికీ గొప్ప ఉపకారము చేసేటటువంటి వాడిని కావాలి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత తప్ప నేను అటువంటి స్థితిని సంతరించుకోవడం సాధ్యం కాదని పెద్దల యొక్క అనుమతి తీసుకొని చరకేశ్వరము అనబడేటటువంటి ప్రదేశానికి చేరుకొని భగవంతుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సులో కూడా ఒక్క పర్వతుని యొక్క తపస్సులో ఒక విశేషం ఉంది. ఆయన సహస్ర దళములతో కూడిన పద్మమును ఏర్పరిచి దాని మధ్యలో మళ్ళీ అష్టదళములతో కూడినటువంటి పద్మమును ఏర్పరిచి ఈ అష్టదళములు కూడా పరమశివుని యొక్క అష్టమూర్తులుగా భావన చేశాడు. సాకారోపాసనము నిరాకారోపాసనము అని రెండు ఉంటాయి శాస్త్రంలో. సాకారోపాసన యందు పరమశివుణ్ణి చూడాలి అనుకుంటే అసలు పరమేశ్వరుణ్ణి చూడడానికి తప్ప ఇంకొకటి చూడడానికి అవకాశం లేదు. మీరు ఏది చూస్తారో ఏది అనుభవిస్తారో అదంతా శివతత్వమే. శివతత్వము కానిది వేరొకటి ఉండే అవకాశం లేదు.